ఉగ్రదాడితో పాకిస్తాన్ మరోమారు రక్తమోడింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని బచాఖాన్ విశ్వవిద్యాలయంపై పంజా విసిరిన ముష్కరులు బాంబు పేలుళ్లు, తుపాకీ కాల్పులతో పేటరేగిపోయారు. అనేక మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల్ని బలిగొన్నారు. సమాచారం అందుకున్న పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఇప్పటి వరకు 4 ముష్కరుల్ని మట్టుబెట్టిన జవాన్లు మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. అయిన వారిని కోల్పోయిన వారి రోదనలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా హృదయ విదారకంగా మారింది. जरूर कह सकते हैं कि जो इदारे हैं, जो लॉ एनफोर्सिंग एजेंसीज हैं, खासकर पुलिस और आर्मी की बर्वक्त कार्रवाई से बहुत सारे नुकसान से हम बच गए हैं और इसमें मैं समझता हूँ कि एक बंदे का नुकसान बहुत बड़ा नुकसान होता है, लेकिन इस वक्त जो कार्रवाई की गई है उस हिसाब से मैं समझता हूँ कि जो बहुत ज़्यादा नुकसान हो सकता था उससे अल्लाह के फजल से हम बच गए हैं। क्योंकि ये मैं फिर से कहता हूँ कि हतमी नहीं है, लेकिन अभी तक जो कंफर्म है वो 14 डेड है। 2 हफ्ते से तालीमी इदारे थ्रेट पर थे, आपकी हुकूमत क्या कर रही थी? देखिए जी, हमारी हुकूमत आपके सामने है। 2.5 साल हमारी हुकूमत से पहले भी हालात आपके सामने हैं और हमारे हुकूमत के अंदर भी हालात आपके सामने, क्योंकि ये एक ऐसा मौका है जिसके ऊपर मैं कोई पॉलिटिकल स्टेटमेंट देना नहीं चाहता। मैं कोई ऐसी बात नहीं करना चाहता कि जिसकी वजह से समझे कि ये कोई पॉलिटिक्स की बात है। बहुत परेशानीपूर्ण मौका है, बदकिस्मत मौका है। मैं सिर्फ ये कह सकता हूँ ये सुबह इस जिन हालात से गुजर रहा है, जिस तरह हम सफ़र कर रहे हैं, ये हमें हर तरफ से सपोर्ट की ज़रूरत है। आपकी हुकूमत आपके दरमियान खड़ी है। मैं ये कह सकता हूँ कि इन हालात के अंदर सूबाई हुकूमत ये कर सकती है कि इन हालात के अंदर हमने ఉగ్రదాడితో పాకిస్తాన్ మరోమారు రక్తమోడింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని బచాఖాన్ విశ్వవిద్యాలయంపై పంజా విసిరిన ముష్కరులు బాంబు పేలుళ్లు, తుపాకీ కాల్పులతో పేటరేగిపోయారు. అనేక మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల్ని బలిగొన్నారు. సమాచారం అందుకున్న పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఇప్పటి వరకు 4 ముష్కరుల్ని మట్టుబెట్టిన జవాన్లు మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. అయిన వారిని కోల్పోయిన వారి రోదనలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా హృదయ విదారకంగా మారింది. ఉగ్రదాడి జరిగిన సమయంలో వర్సిటీలో 3000 మంది విద్యార్థులు, 600 మంది అతిథులు ఉన్నారు. దాడి జరుగుతుందని తెలుసుకుని ఆందోళనకు గురైన వారంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. తరగతి గదుల్లో బల్లల కింద దాక్కొని తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేశారు. దాడి సమాచారం అందుకున్న పాకిస్తాన్ ప్రభుత్వం తక్షణమే అప్రమత్తమైంది. సైన్యాన్ని రంగంలోకి దింపి ఆ ప్రాంతంలో హెలికాప్టర్లను మోహరించింది. విశ్వవిద్యాలయంలో అణువణువును గాలిస్తోన్న భద్రతా సిబ్బంది ఇప్పటి వరకు 4 ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు సమాచారం. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న విశ్వవిద్యాలయంలో ఉగ్రదాడితో భీతావహ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా మృతదేహాలు, రక్తపు మరకలతో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. దాడిలో గాయపడ్డ వారికి చికిత్స అందించేందుకు అధికారులు వారిని ఆసుపత్రులకు తరలించారు. ఈ దాడికి తామే పాల్పడినట్లు తెహ్రీక్ ఏ తాలిబాన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. గతంలో పెషావర్ పాఠశాలపైన ఈ ముష్కరముకనే దాడికి తెగబడింది. బచాఖాన్ విశ్వవిద్యాలయంపై దాడిని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఖండించారు.